హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఏ అప్డేట్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ మరలా వస్తుందా అంటే కనుక ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మరలా టెట్ మళ్ళీ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అయితే వినతిగా పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పరీక్ష టెట్ను మళ్ళీ నిర్వహించాలని మంత్రి నారా లోకేష్కు టీడీపీ ఎమ్మెల్సీలు శ్రీకాంత్, చిరంజీవి, రామ్ గోపాల్ విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి ఆయన సానుకూలంగా స్పందించారంట. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా సీఎం చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో మరోసారి డిఎస్సికి ముందు టెట్ పరీక్ష నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నట్టు సమాచారం అయితే వచ్చింది. సో ఈ నేపథ్యంలో అదేవిధంగా జీవో 117 క్యాన్సిల్ చేసి 3 నుంచి 5వ తరగతుల వరకు ప్రైమరీ స్కూల్స్కు పంపితే అది కూడా ఒక పెద్ద డిఎస్సి అవబోతుందని చాలామంది డిఎస్సి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కోరికలు కూడా ముందుగా టెట్ పెట్టి అదేవిధంగా మనకి 1170 జీవో క్యాన్సిల్ చేయాలని చాలామంది డిఎస్సి అభ్యర్థులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి గారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని మనం వేచి చూడాలి. ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మరొక ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.